వచ్చినప్పుడు ఈ మారగా మా ఈదులో ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి సార్, మాకు రోడ్డు వేయించండి, డ్రైనేజ్ వేయించండి అనేసానంటే పొరకట్టేయండి మా తోస్తాను, మీ ఈదులో నీళ్లు ఉంటే నీళ్లు వచ్చినప్పుడు అని చెప్పేసి అన్నాడు. చూడండి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డ్రైనేజ్ లో నీళ్లు సరిగ్గా పోలేదంటే పొరకట్టేవాడిని నేనే తోస్తానంటాడంట. అప్పుడు ఈయనకెందుకు మంత్రి, ఈయనెందుకు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు వేరే డిప్యూటీ సీఎం ప్లస్ మంత్రి కూడా. సో చిన్న ఒక డ్రైనేజ్ కాలువ కూడా ఈయన కట్టించలేదంటే ఈయనకి మనం ఎందుకు ఓటేయాలో చెప్పండి. మాకు గుడి కట్టేయండి సార్, మాకు గుడి లేదని కట్టిస్తాను ఖచ్చితంగా. ఏంటమ్మా మీరు ఎలగోకలు కట్టుకొని ఎగిరేదానిక, గుడికి మీకు బడి కట్టుకోండి అని చెప్పేసి అంటే గుడి లేని బడి ఎట్టొచ్చేస్తుంది, ముందుగా దేవుడిని మొక్కితేనే కదా మళ్ళీ అన్ని వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి దేవుడు అంటే హేళన, హిందుత్వం అంటే హేళన. ఆయనకి డ్రైనేజ్ కాలువ నీళ్లు అడిగితే దానికి కూడా ఈయన ఏం చెప్తాడు, నాకే పొర కట్టేవాడిని నేనే తోస్తానంటాడు. ఇవన్నీ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఈసారి మీరు సైకోకి బస్ వచ్చి ఈ నారాయణ స్వామికి మీరు ఖచ్చితంగా ఓట్ల మూలంగా బుద్ధి చెప్పాలి.